ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు థియేటర్ లో చూసుంటారు. నేను చూసా, 7th క్లాస్ లో ఉన్న చూసా. ఎలా ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు? చాలా PCX ఫుల్ సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, ఎలా అనిపించింది? తొందరగా అయిపోయింది అనిపించింది. కొంతమంది ఏంటి కొంచెం వాళ్ళు ఫ్యాన్స్ కాదేమో, నేను డై హార్డ్ ఫ్యాన్స్ కదా. మీకు బాహుబలి ఇప్పుడు మొత్తం దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ ప్రభాస్ గారు అంటే? ఫేవరెట్ డైలాగా అమ్మ జాగ్రత్త మామ. మోస్ట్ ఇన్నోసెంట్ ప్రభాసే అనిపించింది సినిమా మొత్తం. చాలా శివగామి పెద్ద ఎరిపప్పు అనిపించింది. థ్యాంక్ యూ. వై ప్రభాస్ అంటే ఏం చెప్పాలి, ప్రభాస్ అంటేనే ప్రభాస్. చాలా కొన్ని సీన్స్ యాడ్ చేశారు, కొన్ని డైలాగ్స్ యాడ్ చేశారు, అది చాలా బాగుంది. అండ్ ఓవరాల్ కొంచెం లెంతీగా అనిపించినా అదొక ఈ ఐమాక్స్లో చూడడం అనేది సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, అంటే 2 parts కలిపి చూడడం ఎలా అనిపించింది? అంటే సీన్స్ ఏం కట్ చేసినట్టు అనిపించలేదు, పూర్తిగా లైక్ మొత్తం అంతా యాడ్ చేసే ఉంది. బట్ కొన్ని సీన్స్ యాడ్ చేశారు, సాంగ్స్ 1-2 కట్ చేశారు. బట్ ఓవరాల్గా ఏం మాకు లోటు లేదు. కంప్లీట్గా రాజమౌళి సార్ వచ్చారు ఫస్ట్ థింగ్, అది చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 మీరు థియేటర్లోనే చూసారా? ఎస్, ఆల్మోస్ట్ 10 times చూసాం నేను థియేటర్లో. ఇప్పుడు ఇది ఫస్ట్ షో డైరెక్ట్ వచ్చి చూద్దాం అనేసి వచ్చి. సో 1, 2 చూసి ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 అంటే మొత్తం పార్ట్ చూడడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 10 years తర్వాత కదా మళ్ళీ 2 కలిపి చూడడం అనేది లైక్ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్కడ 2 వేరు చేశారు లేదా స్టిక్ చేశారని లేదు, కంప్లీట్గా ఒక మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. సో ఇంత మూవీ చూసారు కదా, 1 word అబౌట్ అంటే ప్రభాస్ గారు అనుష్క చెప్పాలంటే? 1 word లేదు, రాజమౌళి సార్ అయితే ఎపిక్ అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ. అసలు ఎపిక్ అంటే ఎపిక్ సార్. మీరు పైగా థియేటర్కి వచ్చి మేమందరము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూడాలనుకోవడం కూడా చాలా సూపర్బ్. అసలు ఆల్ ద బెస్ట్. 10 ఏళ్ల క్రితం బాలీవుడ్లో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అలాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుందంటే ఎలా ఉంటుందో అలా ఉంది. డే 1 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్లో ఎంతమంది రాజులైనా ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు అన్నట్టు. రాజమౌళి గారు వచ్చి ఏం మామూలుగా చెప్పారు మూవీ గురించి, దీన్ని కట్ చేసాం, కొన్ని సాంగ్ తీసాం, అది అని చెప్పారు. ఓవరాల్గా మూవీ అయితే కట్ చేసిన ఇంత బోరింగ్ లేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కూర్చొని సీట్లో 10 సంవత్సరాలు వచ్చిన సినిమాను కూడా ఇంత యాక్టివ్గా చూసి ప్రతిదానికి అరుపులు ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉందన్నమాట. తమన్నాకి అని 2 సాంగ్స్ తీసేశారనమాట. కన్నా నిద్రించరావు అని, ఇంకోటి తమన్నాది ఓరోరి అది ఉంటుంది, అది 2 తీసేశాడు. ఒకటే చెప్తున్నా, మామ నువ్వు నా పక్కనున్న మామ నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు బాహుబలిలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే పిచ్చిగా ఉంది. ఇంకా అయితే అసలు 10 సంవత్సరాల తర్వాత చూసినట్లేదు. నాకైతే అప్పుడు చూడలే, నేను ఈరోజు డే 1 చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా బాగుంది. బాలీవుడ్లో కాన్స్ అందరికీ చూపెట్టింది అప్పుడెప్పుడు బాహుబలి. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తోటి 100 కోట్ల సినిమా అని ఒకటే మా ప్రభాస్ రాజు వల్ల అవుతుంది. టాలీవుడ్లో స్టార్లు ఎంతమంది ఉండొచ్చు, ఇండియాకి ఒకటే స్టార్ మా రెబల్ స్టార్ అన్నారు. ప్రభాస్ అంటే పిచ్చి అంతే, ఎవడైనా ప్రభాస్ ఫ్యాన్స్ చెక్కిచ్చాడు అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. అన్ని యాడ్ చేశారు, కొన్ని డిలీటెడ్ సీన్స్ యాడ్ చేశారు. కలర్ గ్రేడింగ్ ఇట్లా అంతా బాగా అనిపించింది బ్రో. కాకపోతే కొన్ని సాంగ్స్ అనేవి ట్రిమ్ చేశారు. ప్రభాస్ అన్న కోసం ఒకసారి పోవచ్చు రికార్డులు తిరిగి రాస్తుంది పక్కా. ఒక సీన్ యాడ్ చేశారు అంతే, ఒక సీన్ మించి అంతకు మించింది ఏం లేదు. బట్ సెకండ్ హాఫ్లో యాడ్ చేశారు. సో ఇప్పుడు మీరు మొత్తం ఎపిక్ 3 hours 45 minutes చూసారు కదా, అవునవును. ఫస్ట్ పార్ట్ బాగా అనిపించింది, సెకండ్ పార్ట్ సెకండ్ పార్టే బాగా అనిపించింది. అవునవును. ఏ సీన్స్ రీక్రియేట్ చేశారు థియేటర్లో? రీక్రియేట్ మన బాహుబలి ఇక్కడ కొంచెం తక్కువ చేశారు, కానీ మన వేరే దగ్గర అయితే చాలా బాగుంటుంది. రాజమౌళి గారు వచ్చారు కదా ఇందాక. రాజమౌళి వచ్చారా? తెలీదు. వేరే స్క్రీన్ రాజమౌళి ఇంటర్వ్యూ ఆయన చెప్పింది అది చూసారా, కానీ సినిమా అని చెప్పిండు ఆయన, అది చూసారా కానీ సినిమా అని చెప్పిండు ఆయన. కానీ బీజం ఉంది చూడు బ్రో, హైలైట్స్ బీజం బ్రో, అసలు గూస్ బ్రో చేయాలి బ్రో. ఇట్లా ఇంటర్వ్యూలో టీజర్ ఒకటి వేసాడు, బాగుందన్న. మధ్యలో కామిక్ వేసిండు మధ్యలో, అది కూడా బాగుందన్న, అదిరిపోయింది. ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా మళ్ళీ ప్రేమ కూడా వచ్చినా అన్న. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు 4వ క్లాస్ చదువుతున్నా అన్న, ఇప్పుడు ఇంటర్ సెకండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అన్న. మళ్ళీ వచ్చిన సినిమాకి
ఫోర్త్ సైడ్ అన్న బీటే ఫస్ట్ ఇయర్ అన్న 10 ఏళ్ళు అయిపోయింది అన్న సినిమా చూసి. అదే ఎక్స్పీరియన్స్ అదే experience. అదే బీజిఎం అంత సూపర్ అన్న బీజం మాత్రం 4K మాత్రం మాల్ లేదన్న. సినిమా మాత్రం అదిరిపోయింది అన్న, మాలే లేదు. 4K క్లారిటీ బాగా వచ్చింది. చూడాలన్న తప్పకుండా అందరూ చూడాలి. నేను 3 సార్లు వెళ్తా. ఇది ఇప్పుడు అయిపోయిందా నైట్ షో మళ్ళీ వెళ్తా, మళ్ళీ రేపు పొద్దున్న 9ంటికి వెళ్తా, రేపు మధ్యాహ్నం వెళ్తా, రేపు నైట్ 6ంటికి వెళ్తా, మళ్ళీ 2 పొద్దున వెళ్తా, మళ్ళీ 2 నైట్ వెళ్తా, 2 మధ్యాహ్నం వెళ్తా, 12ంటికి వెళ్తా. ప్రభాస్ జాయింట్ ఫ్యాన్ ఇక్కడ. ప్రభాస్ జాయింట్ ఫ్యాన్. జై రెబల్ స్టార్. ప్రభాస్ జాయింట్ ఫ్యాన్. ఇగో మహేష్మతి ఊపిరి పీల్చుకో. చాలా అప్పుడులాగా కాకుండా ఇప్పుడు కొత్తగా కలరింగ్ కూడా చాలా బాగుంది. సో 4 అవర్స్ మొత్తం చూసారు కదా, ఇప్పుడు కలిపి చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కానీ టైం చాలా ఎక్కువ అనిపించింది, కానీ రెండుగా వాటి కలిపిన తర్వాత బాగున్నాయి. ఏంటంటే సాంగ్స్ కొంచెం లేవని బాధ అనిపించింది. చాలా బాగుందండి. సో ఓవరాల్ అంటే 1, 2 చూసినప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎపిక్ చూసినప్పుడు ఎలా అనిపించింది? 1, 2 కన్నా ఎపిక్స్ చూసడం బాగుందండి. ఎందుకంటే 2 పార్ట్స్ కలిపారు కాబట్టి బాగుంది. ఏ సీన్స్ యాడ్ చేశారు? సీన్స్ ఏమి యాడ్ చేయలేదు, కానీ ఒకటి మన సత్యరాజ్ గారిది చిన్న వాయిస్ది యాడ్ చేశారు అంతే. 1 నిమిషం ఉంది. ఒక 1 మినిట్ అంతే. ఇంకా చేంజెస్ ఏమన్నా? ఏం చేంజెస్ లేదు, ఏం లేవు అంతే. మళ్ళీ ఇందులో చూపించిన మైండ్ బ్లాక్ అయిందనమాట. అంటే ఏమైనా యాడ్ చేశారా సార్? అదే ఒకసారి రాజమౌళి చెప్పాడు ఒకసారి యూట్యూబ్లో, ఇట్లా ట్రిమ్ చేస్తానని, అది యాడ్ చేశాను. చెప్పండి ఎలా అనిపిస్తుంది? సో ఇప్పుడు ఆల్రెడీ చూసిన సినిమా ఎలా ఉంది అని అనకూడదు, యాడ్ చేశారు కదా సాంగ్స్ తీసేసి, ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది కదా. బెటర్ కదా. లేకపోతే ఇప్పుడు 6 గంటలు చూడాల్సి వచ్చేది, మా ఇంటికి లేట్ అవుతుంది. ఓకే. టాప్ లో ఒక సీన్ యాడ్ చేశారు. బాహుబలి 3 మన హింట్ ఇచ్చిరా? అదేం లేదండి. అదేదో టీజర్ రిలీజ్ చేస్తాన్నారు కదా, యానిమేషన్ రిలీజ్ చేశారు. బాగుందా? బాగుంది. ఇప్పుడు 4 అవర్స్ చూడడం ఎలా అనిపిస్తుంది మీకు సినిమా? 4 అవర్స్ లాగా లేదు, అంటే ఇంకా 4 అవర్స్ ఉన్నా కానీ చూడబుద్ది అవుతుంది అనమాట. బాగుంది. అది బాగుందా, ఇది బాగుందా? క్లబ్ చేసింది బాగుందా, లేకపోతే సపరేట్ పార్ట్స్ బాగుందా? అన్నీ బాగున్నాయి. సపరేట్ది బాగుంది, క్లబ్ చేసింది కూడా బాగుంది అనమాట. అవంతికాది అదంతా స్టోరీ అంతా తీసేసారు, లవ్ స్టోరీ అదంతా తీసేసారు అని చెప్పారు, నిజమేనా? మొత్తం ఏం తీయలేదు, కొద్దిగా తీసారనమాట. అంటే స్టోరీకి ఎంతవరకు కావాలో అంత తీసేశారు. వార్ సీన్స్ కూడా ట్రిమ్ చేసి. సో ఎపిక్ ఇప్పుడు చూడటం వర్తి అనుకోవచ్చా? 3 hours 40 వర్తి అండి. థ్యాంక్ యూ.